రామగుండం నియోజకవర్గంలో అరాచక పాలన రాజ్యం వెళ్తున్నది. సింగరేణి కార్మికులను రాచి రంపాన పెడుతున్నారు. మరి రోడ్డు వెడల్పు అనే కుట్రతోటి రోడ్డుకు రెండు వైపులా తీయకుండా ఒకవైపే తీస్తూ దాదాపు 82 కోటర్లను తీయాలనే దుస్సాహసానికి పూనుకున్నారు. మరి సహజ న్యాయ సూత్రాలు రోడ్డుకు రెండు వైపులా తీయాలి. ఒకవైపు తీయాలంటే మరి 20 ఫీట్లు 30 ఫీట్లు 40 ఫీట్లు దాకా ఒక వరుస కోటర్ తీస్తే సరిపోతుంది. కానీ 3 కోటర్లు తీయడం అనేది ల్యాండ్ గ్రాబింగ్ చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం, ప్రజల జీవితాలను ఇండను కూల్చి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం అవివేకమైన చర్య. మరి దీనికి ఏ అనుమతి లేదు. మరి భారత రాజ్యాంగ వ్యవస్థలో మనం చట్ట ప్రకారం ఉండాల్సిన వాళ్ళము. మరి సిడిఎంఏ అనుమతి లేదు, కౌన్సిల్ అనుమతి లేదు, స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి లేదు, సింగరేణి డైరెక్టర్స్ అనుమతి లేదు, ఏ కాగితం లేదు. కానీ ఏకపక్షంగా ఏదో నిరంకుశ రాజరిక వ్యవస్థ పోకడలో ఇక్కడ ఎమ్మెల్యే వివరిస్తున్నాడు. మరి కార్మికులు అందరూ భయాందోళనలో ఉన్నారు. సింగరేణి కూడా కరప్ట్ అయింది. సింగరేణి అత్త సొమ్ము అల్లుడుదానం చేసినట్టు ఏకపక్షంగా మరి రాజకీయ నాయకుల సంఖలో దూరింది. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలందరూ కూడా మున్సిపల్ శాఖ కానీ ఇంకెవరైనా కానీ ఎవరు కూడా మా చేతులు కట్టివేయబడ్డా అంటున్నారు. మేము హైకోర్టును ఆశ్రయించినాం. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులను గౌరవ కేటీఆర్ గారిని కలిసి మా గొంతును అసెంబ్లీలో వినిపించాలని చెప్పేసి ఇక్కడ జరుగుతున్న దుశ్చర్యలను తెలంగాణ రాష్ట్రం మొత్తం అసెంబ్లీ ద్వారా వినిపించాలని చెప్పేసి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే ఇటువంటి నిరంకుశత్వంలో లేకపోతే ప్రజాగ్రహంలో కాలి మాడి మసైపోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మంచిగా పట్టుకుంటే రమ్మన్నాడు. అందరూ ఇదైనా పర్లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.